హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం ఏలియన్ ఎర్త్ షో యొక్క ఫస్ట్ 2 ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం. దానికి ముందు ఈ సిరీస్ ఎలా ఉందని సింపుల్గా చెప్పాలంటే ఐ వుడ్ రికమెండెడ్ టు వాచ్. రెట్రో ఫ్యూచరిస్టిక్గా ఆ ఏస్థెటిక్ వైబ్స్ని తీసుకొస్తూ సంథింగ్ ఫ్రెష్ అనిపించేలా ఉంది ఈ షో. ఫ్యూచర్ వరల్డ్లో ఈ ఎకానమీని కంట్రోల్ చేసేది ఆ కార్పొరేట్ డామినెన్స్. ఇమార్టాలిటీ వెనక హ్యూమన్స్ చేస్తున్న ఆ నెవర్ ఎండింగ్ చేసి బాగా చూపించారు. సోర్స్ మెటీరియల్ అండ్ రూట్స్ని ఎన్రిచ్ చేస్తూ వచ్చిన ఈ ప్రీక్వెల్ సిరీస్ క్రీచర్ డిజైన్లోనూ కలర్ గ్రేడింగ్లోనూ కూడా ప్రొమీథియస్ అండ్ కావనెంట్ మూవీస్ని అయితే పక్కా బీట్ చేయలేదు. క్రీచర్ ఇంకా పూర్తిగా వెలుగులోకి వచ్చి డీటెయిల్స్ ఇంకా కనిపించలే అనుకోండి. ఎనీవేస్, రిలీజ్ అయినవి ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రమే కదా. అయినప్పటికీ కూడా ఆ క్రీచర్ మూవీస్లో చూపించినంత గ్రూజమ్గా, టఫ్గా, గంభీరంగా అయితే కనిపించలేదు. ఎనీవేస్, యాక్చువల్ కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఈ సిరీస్లో మనకి ఏలియన్ వరల్డ్ని పరిచయం చేశారు. ముందు చెప్పినట్టుగా ఈ వరల్డ్ని కొన్ని కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ రూల్ చేస్తుంటాయి అండ్ ప్యూర్ హ్యూమన్స్ అనే వాళ్ళ సంఖ్య కూడా ఇక ఎక్కువ ఉండదు అన్నట్టు చూపిస్తారు. మనకు చూపించిన కార్పొరేట్ ఎంటిటీస్ వచ్చేసి మనకు ఆల్రెడీ తెలిసిన వేల్ అండ్ యూట్ని, దాంతో పాటుగా ఉన్నవి లించ్, డైనమిక్, థ్రెష్-హోల్డ్ అండ్ ఇంకొకటి వచ్చేసి లాస్ట్ 10 yearsలోనే బాగా ఇవాల్వ్ అయిన కంపెనీ ప్రాడిగి. ఈ ప్రాడిగి అనే కంపెనీ యొక్క సీఈఓ యంగెస్ట్ బాయ్ అన్నమాట, క్యావలియర్ అని, అండ్ యంగెస్ట్ ట్రిలీనియర్ కూడా. ఈ వరల్డ్లో టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ పెరిగి హ్యూమన్ బయాలజీలోను, రోబోటిక్స్, సైబర్నెటిక్స్లోనూ కూడా అడ్వాన్స్మెంట్స్ పెరగడంతో ఆ అడ్వాన్స్మెంట్స్ ఆర్ అప్గ్రేడ్స్ తీసుకోవడంతో హ్యూమన్స్ యొక్క లైఫ్ టైం కూడా పెరుగుతుంది. అలా మనకి 3 types ఆఫ్ బీయింగ్స్ని పరిచయం చేశారు ఈ షోలో. అందులో మనకి ఆల్రెడీ తెలిసిన ఆండ్రాయిడ్స్. ఈ షోలో వీళ్ళని సింథటిక్స్ అని అన్నారు. వీళ్ళకి బాడీ ఉంటుంది అండ్ లోపలంతా వైర్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది అంతే. ఆ నెక్స్ట్ వచ్చేసి సైబాగ్స్. వీళ్ళు హ్యూమన్సే, కాన్షియస్నెస్ ఉంటుంది కానీ బాడీ ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి. ఆ నెక్స్ట్ హైబ్రిడ్స్. వీళ్ళేంటంటే హ్యూమన్ బాడీ నుంచి కాన్షియస్నెస్ని తీసుకొని సింథటిక్ బాడీస్కి ఎక్కించేస్తారు. లిటరల్లీ వీళ్ళక ఇమ్మార్టల్ హ్యూమన్స్. ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి అండ్ ఏజ్ మాత్రం పెరగదు. ఈ షోలో మనకి ఈ హైబ్రిడ్స్ అనే టెక్నాలజీని క్రియేట్ చేసింది ప్రాడిగి కార్పొరేషన్ అంటూ. అండ్ ఇదొక టాప్ సీక్రెట్గా చూపించారు. అండ్ కథలో ప్రొటాగనిస్ట్ వచ్చేసి వరల్డ్స్ ఫస్ట్ హైబ్రిడ్. వీళ్ళకి ఎన్హాన్స్డ్ సెన్సెస్ ఉంటాయి, టెక్నాలజీని ఫింగర్ టిప్స్తో కంట్రోల్ చేయగలరు అండ్ దే ఆర్ స్పీడ్ అండ్ స్ట్రాంగ్. రెస్ట్ అవసరం లేదు, ఫుడ్ అవసరం లేదు, బాత్ కూడా అవసరం లేదు. ఆ నెక్స్ట్ ఈ షోలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే వెండి, ఈమె ఒక హైబ్రిడ్. సీజే, ఇతను వెండి యొక్క బ్రదర్ అండ్ మెడిక్. కష్, ఇతను సైన్స్ మైండెడ్ సింథటిక్ అండ్ వెండీకి అండ్ ఇంకా ఉన్న హైబ్రిడ్స్కి మెంటర్. సిల్వియా, ఈ హైబ్రిడ్ ప్రోగ్రామ్కి హెడ్ సైంటిస్ట్. క్యావలియర్, ప్రాడిగి కార్పొరేషన్కి సీఈఓ అండ్ యంగెస్ట్ ట్రిలీనియర్. మోరో, ఇతను వేల్ అండ్ యూట్ని కార్పొరేషన్కి లాయల్గా ఉన్న ఒక సైబార్గ్. మోస్ట్లీ ఈ ఫస్ట్ 2 ఎపిసోడ్స్కి అండ్ ఆల్మోస్ట్ ఈ సీజన్ 1కి ఇప్పటివరకు ఇంట్రొడ్యూస్ అయిన ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మాత్రం వీళ్ళే. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఎవరైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వస్తే వాళ్ళని కూడా ఫర్దర్ వీడియోస్లో మెన్షన్ చేస్తాం. కమింగ్ టు ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ టైటిల్ వచ్చేసి నెవర్లాండ్. ఓపెన్ చేస్తే యుఎస్సిఎస్ఎస్ మ్యాగ్నాట్ అనే ఒక డీప్ స్పేస్ వెజల్ అనగా ఒక స్పేస్ షిప్ని అండ్ అందులోని క్రూని చూపిస్తారు. వీళ్ళ అవుట్ఫిట్స్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ రెట్రో వింటేజ్ లుక్స్ని రిజంబుల్ చేస్తాయి. వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్, షిప్స్ అండ్ మిషన్స్ అనేవి ఎంత ఫ్యూచర్లో ఉన్నప్పటికీ కూడా ఈ షిప్లో టెక్ అండ్ కంప్యూటర్ స్క్రీన్స్ అన్నీ కూడా రెట్రో ఉంటాయి. కంప్యూటర్ స్క్రీన్సే కాదు, ఈవెన్ క్రయోపాడ్స్ డిజైన్ కూడా 1979 ఏలియన్ మూవీలో ఉన్నట్టే ఉంటాయి. ఆ టైమ్ లైన్ కంటిన్యూటీని మెయింటైన్ చేయడానికి ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఈ క్రూ మీల్ తింటూ ఉండగా ఒక ఇంజనీర్ తన యొక్క యంగర్ క్రూమేట్తో ఈ కార్పొరేట్ చైన్ ఆఫ్ కమాండ్ గురించి చెప్తాడు. డైనమిక్ అనే కంపెనీ నార్త్ అండ్ సౌత్ అమెరికాతో పాటుగా మూన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అంటూ మాట్లాడుతూ ఉంటాడు. క్రూ ఇక్కడ కార్గో చెక్ చేయండి అంటూ క్రీపీగా అనిపిస్తుంది అంటూ మాట్లాడుకుంటారు. అయితే క్రూ అందరినీ చూపిస్తూ ఫర్ స్ప్లిట్ సెకండ్ ఏలియన్ వీళ్ళని చంపేస్తున్నట్టుగా ఫోర్ షాడో చేస్తూ ఎడిటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ క్రూ అందరూ చనిపోయారు అనేది చూపిస్తే యాక్చువల్లీ తిరిగి ఏలియన్ 1 మూవీ వేరే కాస్త రీక్రియేట్ చేసినట్టే. అందుకే అలా చేయకుండా ఇలా స్ప్లిట్ సెకండ్ కట్స్తో ఫోర్ షాడో చేశారు. ఈ క్రూ ఆ ఇంజనీర్ని మందలించి మీల్ తినేసి తిరిగి క్రయోపాడ్స్కి వెళ్ళే లోపల ఆ క్రూలోని జియాలజిస్ట్ ఆ కార్గోలోని క్రీచర్స్ని చూడడానికి వెళ్తుంది. ఈ క్రూలోనే ఒక ఈస్ట్ ఏషియన్ ఫేస్తో చూపించిన మిస్టర్ ట్యాంక్ని ఒక క్రీపీ పర్సన్గా చూపిస్తారు. వీడేమైనా చేశాడా అనే డౌట్ని ప్లాన్ చేసి, బట్ ఎపిసోడ్ ఎండింగ్కి మనకు తెలిసేది ఏంటంటే అసలైన దుర్మార్గుడు మోరో అని. ఇది ఇలా ఉండగా నెవర్లాండ్ రీసెర్చ్ సెంటర్లో క్యావలియర్ని చూపిస్తారు. 6 childrenని వెతికి తెచ్చుకుని తన లేటెస్ట్ క్రియేషన్ అయిన హైబ్రిడ్ని వాళ్ళపైన యూజ్ చేసి వాళ్ళకి ఇటర్నల్ లైఫ్ని గ్రాంట్ చేస్తాడు. అందులో మనకి ఫస్ట్ కనిపించే అమ్మాయి మార్సీ. ఈమె లేటర్ తన యొక్క కాన్షియస్నెస్ని సింథటిక్ బాడీలోకి చేంజ్ అయ్యాక
ఆ సింథటిక్ బాడీకి నేమ్ వెండీ కాబట్టి ఇక నుంచి వెండీ అని పిలుస్తారనమాట. ఈమె తన న్యూ బాడీని అలవాటు చేసుకుని ఆర్టిఫిషియల్ ఎమోషన్స్‌ని అలవర్చుకుంటుంది. డాక్టర్ సిల్వియా వెండీ ఎమోషన్ లెవెల్స్‌ని ఇంకా పెంచి చూద్దాం, ఈమె బాడీకి కూడా అలవాటు పడేందుకు హెల్ప్ అవుతాయి అన్నప్పటికీ కూడా ఈమెని అబ్జర్వ్ చేస్తున్న కర్ష్ ఆమె ఇక హ్యూమన్ కాదు, సో డోంట్ బాదర్ అని చెప్తాడు. ఆ నెక్స్ట్ వెండీని ఒక గ్రూప్ ఆఫ్ సిక్ కిడ్స్‌కి మెంటార్‌గా వాళ్ళు కూడా ఈ హైబ్రిడ్ ప్రోగ్రామ్‌తో క్యూర్ అయ్యి సింథటిక్ అడల్ట్స్ బాడీస్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. కానీ కిడ్స్‌నే ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు? అడల్ట్స్‌ని ఎందుకు కాదు అన్న క్వెషన్‌కి ఈ కిడ్స్ అందరూ గార్డెన్‌లో అడిగిన క్వెషన్స్ ద్వారా అర్థమవుతుంది. గ్రోన్ మైండ్స్ చాలా స్టిఫ్‌గా ఉంటాయి. బట్ మనవి బాగా ఫిట్ అవుతాయి అని అంటుంది వెండీ. సీన్ మళ్ళీ షిఫ్ట్ అయ్యి స్పేస్ షిప్‌లోనికి వెళ్తుంది. ఫర్ స్ప్లిట్ సెకండ్ క్సెనోమార్ఫ్ క్రూని చేజ్ చేస్తున్నట్టుగా చూపించి మారో ఎలా రిమైనింగ్ క్రూ మెంబర్స్ చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా తన మిషన్కే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాడు అనేది చూపించారు. క్సెనోమార్ఫ్ క్రూ మొత్తాన్ని చంపేస్తున్నప్పుడు హోమ్ ప్లానెట్కి మెసేజ్ పంపిస్తాడు. క్రూ కాంప్రమైజ్ అయిపోయిందని అండ్ అసెట్ ఆన్ లూజ్ అని, అనగా కంటైన్మెంట్ నుంచి తప్పించుకుంది అని. ఇలా ఆ క్సెనోమార్ఫ్ ఇతనున్న కంట్రోల్ రూమ్ లోనికి రావడానికి ట్రై చేస్తున్న మూమెంట్లోనే స్పేస్ షిప్ ఎర్త్ ఆర్బిటాల్ రీజన్స్కి దగ్గరగా మూవ్ అవుతుంది. సో క్రాష్ అవబోతుంది అండ్ ఆల్సో ఈ ఏలియన్ కూడా ఆ ఛాంబర్స్లోకి వస్తుందని చూపిస్తారు. అయితే ఈ ఏలియన్ మారో దగ్గరికి వచ్చే లోపులోనే మారో ఆ స్పేస్ షిప్లో ఉన్న ఒక సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోతాడు, ఆ యొక్క ఏలియన్ అటాక్ నుంచి తప్పించుకుని. దీనికి ప్యారలల్గా వెండీ తన మిగిలిన ఫ్యామిలీ అయిన బ్రదర్ సీజేని స్ట్రీట్ కెమెరా ఫీడ్లోకి ట్యాప్ ఇన్ అయ్యి అబ్జర్వ్ చేస్తుంటుంది. ఈ క్యారెక్టర్ ఏమో చాలా బ్రోక్ స్టేట్లో చూపించారు. డబ్బులు లేక ఒక గ్రూప్ రూమ్లో ఉంటున్నాడు అని అర్థమవుతుంది, ఇండికేటింగ్ ఫ్యూచర్లో వెల్త్ డివైడ్ అనేది వర్కింగ్ క్లాస్ ఆర్ కార్పొరేట్స్ చేతిలోనే ఉంది అనేది హింట్ చేస్తున్నారు. ఇతను మెరైన్స్కి మెడిక్గా వర్క్ చేస్తుంటాడు, ప్రాడిగి ప్రైవేట్ మిలిటరీకి వర్క్ చేస్తుంటాడు. ఇది చూపించిన తర్వాత సీన్ మళ్ళీ క్రాషింగ్ స్పేస్ షిప్ వైపుగా మూవ్ ఆన్ అవుతుంది. వేలాండ్ యూట్ని స్పేస్ షిప్ ఎర్త్ని ఢీ కొనబోతుంది అండ్ ఇదంతా తిరిగి ప్రాడిగి కార్పొరేట్ బిల్డింగ్ని ఢీ కొంటుంది, వచ్చి ప్రాడిగి ప్రాపర్టీలో ల్యాండ్ అవుతుంది. లైవ్ క్రాష్ చూసిన వీళ్ళు వెంటనే అలర్ట్ అయిపోయి క్రాష్ సైట్కి వెళ్తే అక్కడ ఇంకా ఆ స్పేస్ షిప్ యొక్క ఇంజిన్స్ ఆన్లోనే ఉంటాయి. ఆ బిల్డింగ్ ఎప్పుడైనా కూలిపోవచ్చు. పీపుల్ని ఎవాక్యుయేట్ చేస్తూ ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేసేందుకు సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్గా ఈ టీం ఆ బిల్డింగ్లోనికి వెళ్తారు. ఇదంతా వెండీ హ్యాక్ చేసిన కెమెరా ఫీడ్ నుంచి చూసి అది ఎలానో ప్రాడిగి ప్రాపర్టీయే కాబట్టి అక్కడికి వీళ్ళకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో క్యావలియర్ని అడిగి ఒప్పించి ఆ యాసెట్స్ ఆర్ డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వెజల్లో ఉండే స్పెసిమెన్స్ని కలెక్ట్ చేసే పనిగా ఈ హైబ్రిడ్స్ అండ్ కర్ష్ కలిసి ఆ క్రాష్ సైట్కి స్టార్ట్ అవుతారు. అయితే అలా ఆ బిల్డింగ్ లోపల నుంచి స్పేస్ షిప్ లోపలికి గ్యాప్ కనిపిస్తుంది. అలా లోపలికి వెళ్ళిన ఈ సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ స్ప్లిట్ అయి 2 డిఫరెంట్ పార్ట్స్ ఎంచుకుంటారు. అలా ల్యాబ్ వైపు వెళ్ళిన ఇద్దరు మెరైన్స్ని మారో ఒక పోల్కి టై చేసేస్తాడు. ఆ ల్యాబ్ కంటైన్మెంట్ నుంచి తప్పించుకున్న వామ్ లైక్ క్రీచర్స్ వీళ్ళిద్దరిని చంపేస్తాయి. ఇక్కడ ఈ సిరీస్లో బాగా హైలైట్ చేస్తున్న విషయం వచ్చేసి మారల్స్ అనిపిస్తుంది నాకు. కంప్లీట్ సింథటిక్ బాడీలో ఉన్న వెండీ వచ్చేసి బ్రదర్ అంటూ ఫ్యామిలీ అంటూ ఎమోషనల్ బాండ్తో ఉంటుంటే జస్ట్ లిటిల్ అప్గ్రేడ్స్ చేసుకుని సైబార్గ్ అయిన మారో మాత్రం తనలో ఉన్న హ్యూమన్ సైడ్ని సప్రెస్ చేసేసి ఒక రోబోట్లా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టుగా చూపించారు. కమింగ్ బ్యాక్, ఇంకో పక్కన సీజే అండ్ రిమైనింగ్ మెరైన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళిన వైపు క్రూ అందరూ చనిపోయి ఉంటారు. ఒక క్రూ మెంబర్ చెస్ట్ బ్రేక్ అయినట్టు పెద్ద పంక్చర్ హోల్ని చూపిస్తారు, ఇండికేటింగ్ చెస్ట్ బస్టర్. మీరు కనుక మన వాచ్ బిఫోర్ వీడియో చూసినట్లయితే ఇలాంటి క్రీచర్స్ అన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాము. మీరు కానీ ఒకవేళ ఆ వీడియోని మిస్ అయినట్లయితే పైన కార్డ్స్ లైన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఒక లుక్ వేసుకోండి. ఎనీవే, అలా అయితే ఫస్ట్ ఎపిసోడ్ని ఎండ్ చేశారు. ఇక సెకండ్ ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి ఇంటూ ఫ్రాగ్మెంట్స్ అండ్ యాషెస్. జస్ట్ లైక్ ద టైటిల్, ఈ ఎపిసోడ్ అంతా కూడా ఆ క్రాష్ అయిన స్పేస్ షిప్ లోపల ఆ డెబ్రీస్లోనే ఉంటుంది. ఎపిసోడ్ని ఓపెన్ చేస్తే ఆ చెస్ట్ బస్టర్ని వెతుక్కుంటూ వెళ్ళిన ఈ క్రూని జెనోమార్ ఫాలో అవుతున్నట్టుగా అండ్ అది సీజే ఫీల్ అవుతున్నట్టుగా చూపించారు. వీళ్ళతో పాటుగా హైబ్రిడ్స్ కూడా ఆ ప్లేస్కి వచ్చేస్తారు. అండ్ వెండీ అక్కడికి వచ్చిన వెంటనే తన ఎలివేటెడ్ సెన్సెస్ వలన ఈ క్సెనోమార్ఫ్ యొక్క సౌండ్స్ని వినగలుగుతుంది. అండ్ అక్కడ ఈ హ్యూమన్ రేస్తో పాటుగా సమ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ ఉంది అని పసిగడుతుంది. కట్ చేస్తే ల్యాబ్లో చనిపోయిన జువాలజిస్ట్ బ్లడ్లో న్యూరోటాక్సిన్ ఉందని స్క్రీన్ పైన చూసి చదువుతాడు. అండ్ ఆమె చనిపోయి అప్పటికే ఒక వీక్ అయి ఉండొచ్చు. ఆమె మాత్రమే కాదు, క్రూ అంతా కూడా చనిపోయి ఒక వీక్ అయి ఉండొచ్చు అని నిర్ధారించుకుంటారు. న్యూరోటాక్సిన్ అనగా ఫారెన్ బాడీ అని, సంథింగ్ ఏలియన్ అని మెన్షన్ చేస్తారు. మరి ఏం క్రీచర్ ఆమెను చంపింది అనేది రివీల్ చేయలే. ఎనీవే, ఇంకా లోపలికి ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళగా ఇంకో ఓపెనింగ్తో ప్రాడిగి బిల్డింగ్లోనికి వెళ్ళే దారి కనిపిస్తుంది. అలా స్టేర్స్ వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు సీజేని క్సెనోమార్ఫ్ అటాక్ చేస్తుంది అండ్ వీళ్ళు
బ్యాచెస్గా విడిపోతారు. సీజే మొత్తానికి తప్పించుకుని లిఫ్ట్ లోపలికి వెళ్ళి తప్పించుకుంటాడు. ఇక్కడ లిఫ్ట్లో ఉన్నప్పుడే ఇతన్ని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇతను ప్రాడిజీ నుంచి రిజైన్ చేసి మార్స్ కాలనీలో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసేందుకు వెళ్దాం అనుకుంటే అక్కడున్న రోబోట్ సర్వీస్ ప్రొవైడర్ ఇంకో 7 months వరకు వర్క్ చేయాలంటూ తన యొక్క రిక్వెస్ట్ని రిజెక్ట్ చేస్తుంది. ఆ బిల్డింగ్ కెమెరా ఫీడ్లోకి ట్యాప్ ఇన్ అయిన వెండి తన బ్రదర్ ఒక లిఫ్ట్లో ఉండడం గమనించి అతన్ని వెతుక్కుంటూ ఆ బిల్డింగ్లోకి వెళ్తుంది. దీనికి ప్యారలల్గా యూటిని క్యావలియర్ని కాన్ఫరెన్స్ కాల్లో రీచ్ అవుట్ అయ్యి ఆ స్పేస్ షిప్లో కార్గో తనకు కావాలంటూ డిమాండ్ చేస్తుంది. మీ లాయర్ని మా లాయర్ దగ్గరికి పంపు అంటూ చెప్పుకొచ్చి ఆ కాల్ కట్ చేసి ఆ కార్గోలో ఏ ఉన్నా సరే అది నాకు కావాలంటూ తన అసిస్టెంట్కి చెప్తాడు. క్యావలియర్ చెప్పినట్టుగా ఆ క్రాష్డ్ షిప్లో ఏ ఉన్నా సరే అది సీజ్ చేసే పనిలో టీం అందరూ కూడా వెళ్తారు. ఈ హైబ్రిడ్స్కి భయం లాంటివి ఏం ఉండవు. అలాంటి ఫీలింగ్స్ అన్నీ సప్రెస్ అయిపోయి ఉంటాయన్నమాట. అయినప్పటికీ కూడా వీళ్ళకున్న ఆర్టిఫిషియల్ ఫీలింగ్స్ వల్ల వీళ్ళు ఎక్కడ భయపడతారో అని కర్ష్ ఇలా అని అంటుంటాడు. భయం అనేది యానిమల్స్కి ఉంటుంది, మనం ఇక యానిమల్స్ కాదు అని చెప్తూ ఉంటాడు. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళిన వీళ్ళకి ముందు ఎపిసోడ్లో చనిపోయిన మెరైన్స్ అండ్ ముందు ఎపిసోడ్లో చూసిన బిగ్ ఐ లైక్ ఏలియన్ కనిపిస్తుంది. దీని నేమ్ వచ్చేసి టియాక్యులస్. ఇది మనం చూసిన క్యాట్ని చంపేసి దాన్ని ఐబాల్ని రిమూవ్ చేసేసి ఒక ప్లేస్లోకి సెట్ అయిపోయి ఆ డెడ్ బాడీని కంట్రోల్కి తీసుకుంటుంది. వీళ్ళని చూసిన మరుక్షణం ఒక హైబ్రిడ్ పైకి ఎగిరినప్పటికీ కూడా మొత్తానికి దాన్ని బంధించగలుగుతారు ఈ హైబ్రిడ్స్. ఇక్కడే మనకి డైసెక్ట్ చేయబడిన ఫేస్ హగ్గర్ కనిపిస్తుంది, ఇండికేటింగ్ క్రూకి ఆ ఫేస్ హగ్గర్ అటాక్ తర్వాత దాన్ని క్యాప్చర్ చేసి డైసెక్ట్ చేసి స్టడీ చేసే టైం ఉంది అని. ఆ నెక్స్ట్ మనకి సీజే తిరిగి మెరైన్స్తో యునైట్ అయ్యి బిల్డింగ్ని ఎవాక్యుయేట్ చేయమని పీపుల్ని వార్న్ చేస్తుండగా జెనోమార్ఫ్ అక్కడికి వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ కూడా సెకండ్స్లో చంపేస్తుంది. సీజేని కూడా అటాక్ చేసే టైంకి మారో అక్కడికి వచ్చి జెనోమార్ఫ్ని అండ్ అలాగే సీజేని కూడా ఎలక్ట్రోడ్ చేసి దాన్ని ఒక వెబ్బింగ్ గన్తో ఒక బ్యాగ్లో పెట్టేసి లిఫ్ట్ వరకు వెళ్తాడు. అంతే. ఆ బయట ఉన్న మెరైన్స్ ఆ బ్యాగ్ని మూవ్ ఆన్ అవటం గమనించి ఇతన్ని అరెస్ట్ చేసే లోపల ఆ జెనోమార్ఫ్ లేచి వాళ్ళందరినీ కూడా చాలా క్విక్గా చంపేస్తుంది. దీనికి ప్యారలల్గా షిప్ సెంటర్లో వాల్కి అతుక్కుని ఉన్న ఒక ఎగ్ లైక్ క్రీచర్ని అబ్జర్వ్ చేస్తూ ఉండగా లోపల ల్యాబ్లో ఉన్న హైబ్రిడ్స్ పిలవడంతో లోపలికి వచ్చి అక్కడ సిస్టమ్స్లోని డేటాని తనకి అప్డేట్ చేసుకుంటాడు కర్ష్. అలా డేటాని ఎక్కించుకున్న తర్వాత జెనోమార్ఫ్ ఎగ్స్ని చూపిస్తూ ఇవి ఇన్వేజివ్ స్పీషీస్ అని ఆ ఎగ్స్ని వెంటనే కలెక్ట్ చేసి మూవ్ చేయాలని టీంకి చెప్తాడు. అయితే అదే టైంలో తన బ్రదర్ని రీచ్ అవుతుంది వెండి అండ్ ఈ ఆర్డర్ వస్తుంది. సో ఇతన్ని తీసుకుని ఆ ఎగ్స్ వైపుగా వెళ్తారు. అయితే ఆ వెళ్ళే ప్రాసెస్లోనే సీజేకి తను చనిపోయిన సిస్టర్ మార్సి అని ఆమె కాన్షియస్నెస్ని ఈ సింథటిక్ బాడీలోకి ఎక్కించారని ఇది ఒక సీక్రెట్గా ఉంచమన్నారని అందుకే ఎన్నాళ్ళు నేను నీ ముందుకి రాలే అంటూ చెప్పుకొస్తుంది. అయితే నమ్మశక్యంగా లేకపోయినా కూడా నమ్మే మూమెంట్కి వీళ్ళు ఆ ఎగ్స్ని చేరుకుంటారు. వాటిని పరిశీలిస్తూ ఉండగా జెనోమార్ఫ్ అక్కడికి వచ్చి సీజే పైకి జంప్ చేయగా ఇద్దరూ కలిసి ఆ వెనుకున్న వాల్ హోల్ నుంచి కిందకు పడిపోతారు. ఇక్కడ వెండి తన బ్రదర్ని సేవ్ చేసే ఐడియాలో ఆమె కూడా తనతో ఉన్న ఇంకో హైబ్రిడ్కి ఆ జాబ్ అప్పగించేసి ఆమె కూడా దూకేస్తుందన్నమాట. అలా ఈ ఎపిసోడ్ని అయితే ఫినిష్ చేశారు. సో యా 2 ఎపిసోడ్స్ చూసాక నాకైతే ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది సిరీస్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్స్ టు కమ్ అప్. మీరు కూడా ఒకవేళ హాట్‌స్టార్‌లో ఎయిర్ అవుతున్న ఈ ఏలియన్ ఎర్త్ యొక్క ఎపిసోడ్స్ చూస్తున్నట్లయితే మీకు ఎలా అనిపించిందో మీ థాట్స్ అండ్ కమెంట్స్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.